అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విమానాల సర్వీసులు ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. విమానాశ్రయంలోని కార్ల పార్కింగ్ ఛార్జీల మోత తీవ్రంగా ఉందని క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత కార్ల కంటే కమర్షియల్ కార్ సర్వీసులకు పార్కింగ్ ఫీజులు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్లోని కంటే భోగాపురం ఎయిర్పోర్ట్లోని ఛార్జీల మోత తీవ్రంగా ఉందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో కేవలం 40 రూపాయలు మాత్రమే పార్కింగ్ ఛార్జీలు చెల్లించేవారని, భోగాపురంలో మాత్రం 4 గంటలు దాటితే 250 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని విశాఖలోని ఏ విధంగా అయితే ఛార్జీలు చెల్లించామో ఆ విధంగా ఇక్కడ కూడా ఛార్జీలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. ప్రస్తుత వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని 30 నిమిషాలకు వ్యక్తిగత కారు అయితే 100 రూపాయలు, కమర్షియల్ కారు అయితే 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 30 నిమిషాల నుంచి 1 అవర్ వరకు వ్యక్తిగత కారుకు 150 రూపాయలు, కమర్షియల్ కారుకు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటలు అయితే వ్యక్తిగత కారుకు 200 రూపాయలు, కమర్షియల్ కారుకు 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 2 గంటల పైనుంచి అదనపు గంటలకు వ్యక్తిగత కారుకు 50 రూపాయలు, కమర్షియల్ కారుకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 24 గంటలు అయితే వ్యక్తిగత కారుకు 450 రూపాయలు, కమర్షియల్ కారుకు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయంగా మాట్లాడాలంటే 200 or 300 ఫెయిర్ ఉంటే మనం కూడా మేము వెయిట్ చేయడానికి బాగుంటుంది. యాక్చువల్గా మన వైజాగ్ ఎయిర్పోర్టే కొంచెం బాగుండేది. యాక్చువల్ చెప్పాలంటే అక్కడ పార్కింగ్ ఫెయిర్ 20 రూపీస్ 30 రూపీస్ ఉండేది. అదే చాలా బాగుండేది. ఇక్కడైతే మరి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడికి ఒక్కొక్కరు 600 పే చేయాలంటే చాలా కష్టం అన్న. సో మనకి ఏంటంటే ఈ ఫెయిర్స్ అనేవి తగ్గిస్తే మాత్రం కొంచెం పీపుల్ కూడా కొంచెం రావడానికి ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ నుంచి ఇక్కడ రావాలంటే వెళ్ళలేదన్నా 2000 ఖర్చు పెట్టుకొని రావాలి. 2000 ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడైనా మినిమం 1000 రూపాయలైనా క్యాబ్ అయితే 1000 రూపాయలు ఇస్తే కానీ రారు. మనం డీజిల్ కొట్టించుకొని రావాలంటే మినిమం 2000. ఆ 2000కి మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ 1200 600 ఇచ్చుకొని ఇంకా ఏం చేస్తాం అన్న. యూఎస్ నుంచి వచ్చిన ఉంటారు, ఇప్పుడు వాళ్ళ కోసం ఫ్లైట్ డిలే అవుతుంది. మనం వెయిట్ చేసినందుకు కూడా మనం ట్యాక్స్ అన్నింటిలో పే చేయాలంటే అది కరెక్ట్ కాదన్న. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇదంతా ఓలా, ఊబర్, ర్యాపిడో పార్కింగ్ పికప్ జోన్ అండ్ పార్కింగ్ ప్లేస్ అండి. మాకు ఇక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్ అంటే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ముందుగా ఫస్ట్ రోజు చాలా ఇబ్బందులు పెట్టారు. రెండో రోజు మాట్లాడినట్లయితే 4 hours ఫ్రీ అని చెప్పేసి అన్నారు. ఈ 4 hours ఇక్కడ ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఏదైనా పికప్ వస్తే మళ్ళీ ఇందులో జాయిన్ అవ్వాలండి. చాలామంది ఏమో ఇందులోకి రావడానికి 250 రూపాయలు కట్టాలండి ఒకవేళ పార్కింగ్ టైం అయిపోతే. దానికోసం ఇబ్బందులు పడుతున్నారండి. హైవే రోడ్డు మీద ఆ రోడ్ల మీద తిరుగుతున్నారు. కాబట్టి ఇది మాకు ఫ్రీ చేయాలండి. మేము ఎన్ని అవర్స్ అయినా సరే ఫ్రీ చేయాలి మాకు. ఎందుకంటే ఉదయం వస్తే బుకింగ్ వస్తుందో లేదో కూడా మాకు తెలీదు. రాత్రి అయినా ఎక్కడ పడుకోండి, నెక్స్ట్ రోజు బుకింగ్ వస్తే వెళ్ళాలి. కాబట్టి ఎయిర్పోర్ట్ తరపు నుంచి అయితే మాకు ఓలా, ఊబర్, ర్యాపిడో ట్యాక్సీ వాళ్ళందరికీ పార్కింగ్ ఫ్రీ చేయాలి. అది మా రిక్వెస్ట్. అది విశాఖపట్నానికి వస్తే అక్కడ పాత ఎయిర్పోర్ట్కి వస్తే ఎన్ని గంటలు ఉన్నా ఫ్రీ అండి. ఒక్క పికప్ జోన్ నుంచి పికప్ చేసుకున్నప్పుడు 40 రూపాయలు పే చేసేవాళ్ళం. అది కూడా కస్టమర్ ఫేర్లోనే యాడ్ అయ్యి వచ్చేది. మాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి వెయిట్ చేస్తే 250 రూపీస్ కట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాకు వచ్చేది 500, 600, 1000 రూపాయల రైడ్లు అండి. అందులో ఫ్యూల్కైనా కడతామా, మేము అయితే ఎక్కడైనా కడతామా, అది మా ఇబ్బందులు అవి. మేము ఊబర్లో వచ్చాం అనుకోండి, మళ్ళీ ఊబర్లో వెళ్ళామనుకోండి, రైడ్ ఇక్కడ చూపిస్తే మాత్రం ఎటువంటి పే చేయాల్సిన లేదండి. అదే మేము ఖాళీగా వెళ్ళి మాకు రైడ్ రాలేదనుకోండి, మాకు రైడ్ రాకుండా మేము వెళ్ళామనుకోండి కంపల్సరీ 600 కట్టాల్సి వస్తుంది. నిన్న నేను 450 రూపాయలు కట్టాను. అది దానికి ఎటువంటి స్లిప్ ఇవ్వట్లేదండి. స్లిప్ తీసుకున్నారు, వాళ్ళు పర్సనల్ ఫోన్పే చేయించుకుంటున్నారండి. ఎన్నాళ్ళైపోయినా ఇప్పుడు జిఎంఆర్ సంస్థ, ఇది సంస్థ నెంబర్ ఏం రావట్లేదండి, వాళ్ళ పర్సనల్ అకౌంట్ చేయించుకుంటున్నారండి. అది కూడా జరుగుతుంది. ప్రాబ్లం అనేది అదే ఏం లేదండి. అక్కడ వాళ్ళు ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళు జిఎంఆర్, ఇప్పుడు స్కానర్ ఉంది, ఇప్పుడు జిఎంఆర్ సంస్థ అంటున్నారు. ఇది జిఎంఆర్ సంస్థ అన్నప్పుడు జిఎంఆర్ స్కానర్ ఉండాలి అక్కడ. కానీ వాళ్ళు పర్సనల్ అకౌంట్ ఎందుకు చేయించుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, నలుగురు ఆపేస్తున్నారు. అక్కడ ఆపేసి వాళ్ళు స్కాన్ ఇస్తున్నారు, 400 కొట్టండి, 300 కొట్టండి, గట్టిగా మాట్లాడితే అవి వెళ్ళిపోండి అంటున్నారు. కొంతమంది క్యాబ్ డ్రైవర్లు కొంచెం సీనియర్స్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగేటప్పుడు ఏం చేస్తున్నారు, అది ఇది అని చెప్పి పంపిస్తున్నారు. కానీ లేని వాళ్ళకి మాత్రం పర్సనల్ స్కాన్ ఇచ్చి మాత్రం పర్సనల్ స్కాన్ చేయించుకున్నారు అన్న.
ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు. ఇది కూడా జిఎంఆర్ దృష్టికి వెళ్ళాలని కోరుకున్నాను. అలాగే మనకి సరైన సదుపాయాలు అయితే లేవన్న. ఎందుకంటే చూడండి, మీ యూనియన్ డ్రైవర్లు అందరూ ఇక్కడే నించుంటున్నాం. అక్కడెక్కడో ఇచ్చారు, కానీ అక్కడ బుకింగ్ కూడా రావట్లేదన్న. అక్కడ క్యాబిన్ కట్టారు, కానీ అక్కడికి వెళ్ళి కూర్చుందాం అనుకున్నా సరే ఒక బుకింగ్ రాదు. వెయిటింగ్ రూమ్ ఇచ్చారు, కానీ మాకు ఎటువంటి బుకింగ్ రావట్లేదు. ఇక్కడ సిగ్నల్ కూడా రావట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఇక్కడికి వస్తే అలా అరకొరకు ఒకేసారి నలుగురు రావడం, ఎవరికి వస్తుందో తెలియదు, వెంటనే యాక్సెప్ట్ చేసుకోవడం, అంతా ఇదిగా ఉందన్న. రేటుకి అయితే మాత్రం మా ప్రైస్ కూడా నార్మల్గా ఇస్తున్నారన్న. కిలోమీటర్ 18 రూపాయలు అది ఇస్తున్నారన్న. ఓలా ఊబర్ వాళ్ళు రేటు మాత్రం పెంచాలన్న. అది మాత్రం అది ఎప్పటి నుంచో ఇచ్చేసాం. పార్కింగ్ సమస్యలు అయితే మాత్రం మాకు మెయిన్గా పార్కింగ్ ఫీజు లేకుండా చూడాలన్న. పాత ఎయిర్పోర్ట్లో ఏదైతే ఉందో రూల్స్, అవే రూల్స్ తేవాలని మేము కోరుకున్నాం అన్న. మా క్యాబ్ నుంచి కోరుకునేది ఏం లేదన్న. మేము కస్టమర్ పికప్ చేసుకుంటే 40 రూపాయలు కట్టేవాళ్ళం అక్కడ. ఆ 40 రూపాయలు ఇక్కడికి కూడా తెస్తే మాకు చాలా. అది కూడా కస్టమర్ జేబులో ఇచ్చేవాళ్ళు, మా రూపాయి పెట్టుకునే వాళ్ళం కాదు. అది ఖాళీకి వెళ్ళిపోయాం అనుకున్నా, ఎంతసేపు ఉండి ఖాళీకి వెళ్ళిపోయినా సరే 1 రూపాయి కట్టేవాళ్ళం కాదన్న అక్కడ ఎయిర్పోర్ట్లో. అది 400, 500 మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నా. మేము ఉన్నదేమో ఏదో ఒక రైడ్ వస్తే ఇక్కడి నుంచి ఖాళీకి వెళ్ళకంటే ఏదో వస్తుంది అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. రాక మేము వెళ్ళిపోతాం, మళ్ళీ అందులో మళ్ళీ 500, 400 మేము మళ్ళీ మా జోబులో నుంచి పెట్టుకోవాలి కదా. అదే అందరి ప్రాబ్లం అదే. 40 రూపాయలు అయితే మాకైతే ఓకే, కానీ 250 ఏ రైడ్ రాకపోతే చిరాకు వచ్చి మొన్న అయితే 4-5 గంటలు అన్న ఒక కుర్రోడు వెళ్ళిపోయాడు. అదే ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చింది. 50 కిలోమీటర్లు ఖాళీకి వెళ్తే కట్టేయాలన్నా. అదే రైడ్ వచ్చింది అనుకోండి, యాప్లో ఇలా చూపించాలి. ఇలా చూపించి ఇలా చూపిస్తే వదులుతున్నారు ఫ్రీగా. అప్పుడు డబ్బులు తీసుకోవట్లేదు. అందులో 250 రూపాయలు కట్ అవుతుంది మా దాంట్లో నుంచి. అదే కానీ రైడ్ కానీ రాకపోతే మేము ఖాళీకి కానీ వెళ్ళిపోతే 600. ఎవరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? పోనీ 40 రూపాయలు ఏదో పోనీ ఏదో మెల్లిగా ఏదో అడ్జస్ట్ చేసుకుని మేము చేసుకుంటాం. కానీ అది కూడా 40 రూపాయలు కూడా మా దగ్గర కస్టమరే కట్టుకునేవాడు పాత ఎయిర్పోర్ట్లో అయితే.